హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలలో పాల్గొంటారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమాంతర క్రీడ, సెకండ్ ఆప్షన్ ఏకాంతర క్రీడ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సాంఘిక క్రీడ, ఆప్షన్ 4 వచ్చేసి సహకార క్రీడ. ఆన్సర్ వచ్చేసి సమాంతర క్రీడ. 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు వచ్చేసి సమాంతర క్రీడలో పాల్గొంటారు. నెక్స్ట్, సాధారణంగా ఈ వయసుకి శిశువు తానంతట తాను నడవటం ప్రారంభిస్తాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 10 నెలలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 15 నెలలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8 నెలలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 9 నెలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 15 నెలలు. సాధారణంగా శిశువు తనంతట తాను ఏ నెలలో నడుస్తాడంటే 15 నెలల వయసులో నడుస్తాడు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. అలవాట్లు ఎప్పుడు? ఫస్ట్ ఆప్షన్స్ ఏంటంటే నేర్చుకునేవి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంతర్లీనాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పుట్టుకతో వచ్చేవి, ఆప్షన్ 4 వచ్చేసి విశ్వజనీనాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలవాట్లు ఎప్పుడు మనకు నేర్చుకునేవిగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. సాధన ప్రవర్తన నిర్ణయకం అంటే నిర్ణయకాలు అని కూడా పిలుస్తారనమాట. సాధన ప్రవర్తన యొక్క నిర్ణయకాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విజయం సాధించుట కొరకు తమ ప్రేరణ బలము, సెకండ్ ఆప్షన్ ఏంటంటే చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన సంభావ్యత అంచనా, థర్డ్ ఆప్షను చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి ప్రోత్సాహక విలువ, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విజయం సాధించడం కొరకు తమ ప్రేరణ బలము మరియు చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన సంభావ్యత అంచనా అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సాధన ప్రవర్తన యొక్క నిర్ణయకాలు ఏంటంటే చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి ప్రోత్సాహక విలువ అనేది ఉండాలి. నెక్స్ట్ బిట్. ఈ వయసు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 15 సంవత్సరాలు, సెకండ్ ఆప్షన్ 7 సంవత్సరాలు, ఆప్షన్ 3 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 14 సంవత్సరాలు అయితే ఇచ్చారనమాట. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో ఇక్కడ ద్వితీయ భాషణ అభ్యాసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. అంటే ఇప్పుడు మనది ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కదా. అలానే ద్వితీయ భాషగా మనం హిందీ కానీ సాంస్క్రిట్ కానీ ఇలా నేర్చుకునేటప్పుడు ఎంత ఏజ్ ఉండాలంటే 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మనం ద్వితీయ భాషను వాళ్ళ చేత అభ్యసనం చేయిస్తే అది సమర్థవంతంగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారితీస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి వస్తు స్థిరత్వము, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అహం కేంద్రవాదం, ఆప్షన్ 3 భావనాలోపం, ఆప్షన్ 4 మూర్త ప్రచారణం అని ఇచ్చారు. మనకు వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వస్తు స్థిరత్వం అనేది ఉంటుందన్నమాట. ఈ మానసిక చిత్రాలను కానీ లేకపోతే సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యం వచ్చేసి వస్తు స్థిరత్వానికి దారితీస్తుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి గుర్తింపు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సాన్నిహిత్యం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉత్పాదక శక్తి, ఆప్షన్ 4 వచ్చేసి అహం సమగ్రత అని ఇచ్చారు. మనకు కౌమారులలో ఉన్న ప్రధాన సంక్షోభం ఏంటంటే గుర్తింపు. ఆన్సర్ వచ్చేసి గుర్తింపు. నెక్స్ట్, ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ. ఊహాత్మక వివేచనం అనేది ఏ దశలో అభివృద్ధి చెందుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ,
సెకండ్ ఆప్షన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశలో ఊహాత్మక వివేచనం అనేది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు వచ్చేసి ఏ ప్రజ్ఞావంతుడు వస్తాడని అడుగుతున్నారనమాట. కింద ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సగటు ప్రజ్ఞావంతుడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అధిక ప్రజ్ఞావంతుడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రతిభావంతుడు, ఆప్షన్ 4 వచ్చేసి అత్యధిక ప్రజ్ఞావంతుడు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అత్యధిక ప్రజ్ఞావంతుడు. అత్యధిక ప్రజ్ఞావంతుడికి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 128 అనేది ఉంటుంది. నెక్స్ట్. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పెంపొందించవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనాని ప్రతిపాదించింది అని ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద్వికారకం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బహుముఖ ఆలోచన, థర్డ్ ఆప్షన్ ఏకమూలక ఆలోచన, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సందర్భాత్మక ప్రజ్ఞ అని ఇచ్చారనమాట. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బహుముఖ ఆలోచన. సమస్యలకు అలాగే సృజనాత్మక పరిష్కారాలనేటి బహుముఖ ఆలోచనల ద్వారా మాత్రమే మనము పెంపొందించవచ్చని గిల్ఫర్డ్ వచ్చేసి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ప్రతిపాదించాడనమాట. నెక్స్ట్. జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము. జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సమాచార ప్రాసెసింగ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అచేతన ప్రేరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మానసిక రుగ్మతను అవగాహన చేసుకొనుట, ఆప్షన్ 4 వచ్చేసి మానవ మూర్తిమత్వాన్ని అర్థం చేసుకొనుట అని ఇచ్చారు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం ఏంటంటే సమాచార ప్రాసెసింగ్. సమాచార ప్రాసెసింగ్ అనేది జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయము. నెక్స్ట్. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా స్మృతిని వివరించిన సిద్ధాంతం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ జోక్య సిద్ధాంతము, సెకండ్ ఆప్షన్ క్షయ సిద్ధాంతం, ఆప్షన్ 3 వక్రీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 4 దమన సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చేసి జోక్య సిద్ధాంతం. జోక్య సిద్ధాంతంలో ఏంటంటే పురోగమన అవరోధము అలాగే తిరోగమన అవరోధం ఈ 2 మార్గాల గురించి జోక్య సిద్ధాంతం అనేది వివరించిందనమాట. నెక్స్ట్. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగము అని అడుగుతున్నారు. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సంవేదన స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ 4 తార్కిక స్మృతి. దీనికి ఆన్సర్ వచ్చేసి సంవేదన స్మృతి. సంవేదన స్మృతిలో ఏంటంటే మనకు తక్కువ అనేది గుర్తుంటుందన్నమాట. అలాగే క్రియాత్మకలో కానీ దీర్ఘకాలిక స్మృతి వీటన్నిటిలో ఏంటంటే మనకు ఎక్కువ కాలం విషయం అనేది గుర్తుంటుంది. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం అడుగుతున్నారు కాబట్టి అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం సంవేదనా స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విలువలు, సెకండ్ ఆప్షన్ అభిరుచులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి వైఖరులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రోత్సాహకాలు. ఎలిజబెత్ హర్లాక్ వచ్చేసి వేటిపైన పరిశోధనలు చేశారంటే ప్రోత్సాహకాల నుంచి ఇతను పరిశోధనలు చేశారనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్. ఎరిక్సన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనున్నది ఈ దశ యొక్క
మానసిక సంక్షోభము. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నమ్మకము వర్సెస్ అపనమ్మకము, సెకండ్ ఆప్షన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము, ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 4 గుర్తింపు పాత్ర గందరగోళమని ఇచ్చారు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శ్రమించడం వర్సెస్ న్యూన్యత అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రాథమిక పాఠశాల దశలో వచ్చేసి నైపుణ్యాభివృద్ధి అలాగే సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలను ప్రతిభలను తోటి వారితో సహసంబంధాల అన్వేషణ. అంటే ఇక్కడ ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పిల్లలు వచ్చేసి తన పక్కన ఉండే వాళ్ళతో మార్కులు అనేవి కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి తక్కువ వచ్చినా కానీ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి మానసిక సంక్షోభానికి గురి అవుతారంటే శ్రమించడం వర్సెస్ న్యూన్యత అనే మానసిక సంక్షోభానికి గురి అవుతారనమాట. నెక్స్ట్ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫ్రాన్సిస్ గాల్టన్, సెకండ్ ఆప్షన్ బోరింగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాంగ్ఫీల్డ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి న్యూమన్. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రోషాక్ సిరామర్కల్ పరీక్ష, ఆప్షన్ 2 మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కార్టెల్స్ 16 మూర్తిమత్వ కారక ప్రశ్నావళి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష అని ఇచ్చారనమాట. దీంట్లో ప్రక్షేపక పరీక్ష ఏంటి అని అడుగుతున్నారు. ప్రక్షేపక పరీక్ష ఏంటి అంటే రోషాక్ సిరామరక పరీక్ష అనేది ప్రక్షేప పరీక్ష. నెక్స్ట్ ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏంటి అని అడుగుతున్నారు. ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఫస్ట్ సమతా స్థితిలో అసమతుల్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఎంచుకోవడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి దాంట్లో ఉత్సుకత అంటే వాళ్ళ ఉత్సాహం అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏంటంటే సమతా స్థితిలో అసమతుల్యత అంటే వాళ్ళకి ఏం కావాలి అనే దాన్ని తెలుసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉత్సాహాన్ని చూపిస్తారో అదే వాళ్ళ ప్రవర్తన కింద మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ సవాళ్ళు ఎదుర్కొనలేక భయపెట్టే పరిస్థితులలో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 విసర్జనము, ఆప్షన్ 3 కుంటనము, ఆప్షన్ 4 అధిక శ్రమ. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒత్తిడి అనమాట. మనకు వచ్చేసి సవాళ్ళు ఎదుర్కొనలేక అలాగే భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందన వల్ల ఏమవుతుందంటే అంటే ఏం చేయాలో తెలీదు, చేస్తే ఏమవుతుందో తెలీదు, ఇలా భయపడుతూ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల మనకేమవుతుందంటే ఒత్తిడి అనేది గురి అవుతుంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అని అడుగుతున్నారు. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ముందుగా నిర్ధారించినటువంటి ప్రవర్తనలు, సెకండ్ ఆప్షన్ కొత్త ప్రవర్తనలు, ఆప్షన్ 3 అంతర్గత ప్రక్రియలు, ఆప్షన్ 4 యాదృచ్ఛిక కృత్యాలు అని ఇచ్చారు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంతర్గత ప్రతిక్రియలు అనేటి ప్రాథమిక ప్రతిస్పందనలు అనమాట. శాస్త్రీయ నిబంధనలో ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అంటే అంతర్గత ప్రతిక్రియలు అనేటి ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే ప్రతిస్పందనలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. వికాసం యొక్క లక్షణం కానిది ఏంటి అంటే ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం అనున్నది అందరికీ ఒకే రకంగా ఉండదు. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చారు? వికాసం అనున్నది పూర్వపు అభ్యసన మీద నిర్మితమై ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి వికాసం అనున్నది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. ఆప్షన్ 4 వచ్చేసి వికాసం అనున్నది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ మనకు ఇచ్చింది ఏంటి? వికాసం యొక్క లక్షణం కానిది ఏంటి అని అడుగుతున్నారు. వికాసం అనేది పూర్వపు అభ్యసనం మీద నిర్మితమై ఉంటుందనేది అభ్యాసం యొక్క లక్షణం కాదనమాట. వికాసం అనేది పూర్వపు అభ్యాసం మీద నిర్మితమై ఉంటుందని ఇచ్చారు కదా, అదైతే వికాసం అనేది పూర్వపు అభ్యాసం పైన ఉండదు. అలాగే వికాసం అనేది అందరికీ ఒకే రకంగా కూడా ఉండదన్నమాట. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి ఇది వికాసం యొక్క లక్షణము. అలాగే వికాసం అనేది జీవితాంతం జరుగుతుంది. అలాగే వికాసం అనేది వ్యక్తిగత రేట్లో కొనసాగుతుందంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి కూడా వికాసం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వికాసం యొక్క లక్షణం కానిది ఏంటంటే పూర్వపు అభ్యాసంపై నిర్మితమై ఉంటుందనేది వికాసం యొక్క లక్షణం కాదు. నెక్స్ట్, 3 నెలల వయసున్న పాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విచారము మరియు ఆహ్లాదము, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విచారం మరియు దేశము, ఆప్షన్ 3 వచ్చేసి ఆహ్లాదము మరియు దేశము, ఆప్షన్ 4 వచ్చేసి ఆహ్లాదము మరియు హర్షము అని ఇచ్చారు. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విచారము మరియు ఆహ్లాదం అనేటి 3 నెలల వయసున్న పాపల్లో ఉద్వేగాలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. విచారం మరియు ఆహ్లాదం అనేటివి. నెక్స్ట్, కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను ఏది సూచిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఆమోదాన్ని పొందడం, ఆప్షన్ 2 నియమాలను అనుసరించడం, ఆప్షన్ 3 తన సమాజం యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ 4 బహుమతులను సాధించడము మరియు పొందటం అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను సూచిస్తుంది అని అడుగుతున్నారు. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే బహుమతులు సాధించటము మరియు పొందటం అనేది కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయ నైతికతలో సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి బహుమతులను సాధించటం మరియు పొందటం. నెక్స్ట్, క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చికాకు, సెకండ్ ఆప్షన్ కోపం, ఆప్షన్ 3 తీవ్ర ఆగ్రహం, ఆప్షన్ 4 జాగ్రత్త పడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్రింది వాటిలో భిన్నమైనది ఏంటంటే జాగ్రత్త పడటం అనేది భిన్నంగా ఉంది. ఈ 3 వచ్చేసి 3 సమానంగా ఉన్నాయి, సమాన అర్థంతో ఉంటాయి. కాబట్టి మీకు కనుక ఈ క్వశ్చన్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చేస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్, ఒక బాలిక ద డాగ్స్ రన్డ్ అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాష దోషం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్థాయికి మించిన సాధారణీకరణ దోషము, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పొడి పొడిగా మాట్లాడే దోషం, ఆప్షన్ 3 వచ్చేసి సాధారణీకరణానికి దిగువ స్థాయి దోషము, అలాగే ఆప్షన్ 4 వచ్చేసి వాక్య నిర్మాణ దోషము అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేసింది? ద డాగ్స్ రన్డ్ అవే అని చెప్పింది అనమాట. అంటే అది తన నేర్చుకున్న స్థాయికి కంటే ఎక్కువగా ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? స్థాయికి మించిన సాధారణీకరణ దోషం అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా మిగతా సెంటెన్స్ కూడా ఫామ్ చేయాలని చెప్తూ ఉండడం వలన ఆ అమ్మాయి ఏంటంటే భాషా దోషం అనేది ఏర్పడింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్థాయికి మించిన సాధారణీకరణ దోషము. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారము పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఇది
క్వశ్చన్ ఒకసారి. వైగోట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇది ఏ ప్రసంగం కిందకి వస్తున్నాయని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ప్రైవేట్ ప్రసంగం, ఆప్షన్ 2 వచ్చేసి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, ఆప్షన్ 3 వచ్చేసి రిఫ్లెక్టివ్ ప్రసంగం, ఆప్షన్ 4 వచ్చేసి ప్రాథమిక ప్రసంగం అని ఇచ్చారు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రైవేట్ ప్రసంగం. దీన్ని ఏమంటారు? ప్రైవేట్ ప్రసంగం అని అంటారు. నెక్స్ట్, పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వంను అభివృద్ధి చేసుకుంటాడు. పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వంను అభివృద్ధి చేసుకుంటాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే అమూర్త ప్రచాలక దశలో పిల్లలు వచ్చేసి కార్యకారణత్వంను అభివృద్ధి చేసుకుంటారు. నెక్స్ట్ బిట్, పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తము. పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మకవాదము, ఆప్షన్ 2 కార్యకారణవాదము, ఆప్షన్ 3 నిర్మాణవాదం, ఆప్షన్ 4 ప్రవర్తనవాదము. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే నిర్మాణాత్మక వాదము. పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం ఏంటంటే నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్, ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సోదర కవలల మధ్య, ఆప్షన్ 2 ఏకరూప కవలల మధ్య, ఆప్షన్ 3 కవలలు కాని తోబుట్టువుల మధ్య, ఆప్షన్ 4 తల్లిదండ్రులు మరియు పిల్లవాడి మధ్య అని అడుగుతున్నారు. మనకు వచ్చేసి ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను ఎవరి మధ్య కనుగొనవచ్చు అంటే ఏకరూప కవలల మధ్య కనుగొనవచ్చును. అంటే ఇద్దరు ఒకేలాగా ఉంటారు కదా, వాళ్ళల్లో మనము ఐక్యూలో సారూప్యతను అనేది కనుగొనవచ్చు అన్నమాట. నెక్స్ట్, అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణము. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లలలో నిలకడగా ఉండని లక్షణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్వతంత్రత, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అధిక స్థాయిలో ప్రేరణ, ఆప్షన్ 3 వచ్చేసి సమస్య పునర్నిర్మాణమునకు ఇష్టపడుట, ఆప్షన్ 4 వచ్చేసి అత్యంత అధిక ప్రజ్ఞ అని ఇచ్చారు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అత్యంత అధిక ప్రజ్ఞ. ఇక్కడ ఏంటి, అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉన్న లక్షణం ఏంటంటే అత్యంత అధిక ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞ అనేది ఒకరికి కొన్ని విషయాల్లో ఎక్కువ ఉంటుంది, అలాగే ఇంకొన్ని విషయాల్లో తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పోరాడే లేక పారిపోయే స్పందన, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సాధారణ అనుసరణ సిండ్రోమ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రోగ నిరోధక వ్యవస్థపై ఒత్తిడి ప్రభావం, ఆప్షన్ 4 వచ్చేసి స్వయం నియంత్రిత్వ నాడీ వ్యవస్థ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ఏం ప్రభావితం అవుతుందంటే పోరాడే లేక పారిపోయే స్పందన అనేది ప్రభావితం చెందుతుందన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రవచనాలలో ఒకటి సత్యం. అంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అంట, అదేంటో మనము చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సాంప్రదాయక నిబంధనము ప్రత్యేకంగా ప్రతిక్రియ అసంకల్పిత ప్రత్యుత్తరములను నియంత్రించును అని ఇచ్చారు. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కార్యసాధక నిబంధనము ప్రత్యేకంగా స్వచ్ఛందంగా ప్రత్యుత్తరములను నియంత్రించును అని ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సాంప్రదాయక నిబంధనము కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు అని ఇచ్చారు. ఆప్షన్ 4 ఏమి ఇచ్చారు, సాంప్రదాయక నిబంధనము ప్రత్యేకంగా ప్రతిక్రియ అసంకల్పిత ప్రత్యుత్తరములను నియంత్రించును, కార్యసాధక నిబంధనము
ప్రత్యేకంగా స్వచ్ఛంద ప్రత్యుత్తరములను నియంత్రించును అని ఇచ్చారు. దీంట్లో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాంప్రదాయిక నిబంధన అలాగే కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, స్మృతి యొక్క 3 విధులు. స్మృతి యొక్క 3 విధులు ఏంటి అని చెప్తున్నారనమాట. మనకు వచ్చేసి దీని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. స్మృతి యొక్క 3 విధులు ఏంటి అంటే ఫస్ట్ ఎన్కోడింగ్, నెక్స్ట్ నిల్వ చేయుట, తర్వాత మరియు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా. ఎన్కోడింగ్ అంటే చెప్పిన దాన్ని విని దాన్ని గుర్తుపెట్టుకొని తర్వాత దాన్ని నిల్వ చేసుకుంటుంది అనమాట. నిల్వ చేసుకున్న విషయాన్ని మళ్ళీ అవసరమైనప్పుడు విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నట్టు ఏమంటాము, స్మృతి అని పిలుస్తాము. నెక్స్ట్, మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయము ఈ స్మృతిలో ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ప్రకటిత స్మృతి, ఆప్షన్ 2 విధానాత్మక స్మృతి, ఆప్షన్ 3 అవ్యక్తక స్మృతి, ఆప్షన్ 4 అర్థ సంబంధ స్మృతి అని ఇచ్చారు. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విధానాత్మక స్మృతి. మనం ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఏ స్మృతిలో ఉంటుందంటే విధానాత్మక స్మృతిలో ఉంటుంది. నెక్స్ట్, విష ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం. విషయ ప్రావీణ్యులు వచ్చేసి ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విషయ ప్రావీణ్యులు బాగా తెలివైన వారు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విషయ ప్రావీణ్యులు అధికంగా ప్రేరేపింపబడిన వారు, ఆప్షన్ 3 వచ్చేసి విషయ ప్రవీణులు జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది, ఆప్షన్ 4 వచ్చేసి విషయ ప్రవీణులు వారి రంగంలో బాగా సహజ దక్షతను కలిగి ఉంటారు అని చెప్తున్నారన్నమాట. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ విషయ ప్రవీణుల జ్ఞానం అనేది బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. అంటే వాళ్ళ విషయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం అనేది తెలుసుకొని ఉంటారు కదా, కాబట్టి విషయ ప్రవీణులు అంటే వారి యొక్క జ్ఞానం అనేది బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. నెక్స్ట్, ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షణ తంత్రము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉపసంహరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రేరక తారుమారు, ఆప్షన్ 3 వచ్చేసి ప్రక్షేపణము, ఆప్షన్ 4 వచ్చేసి విత్సాపనము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విత్సాపనం. ఒకరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద చూపిస్తే ఆ రక్షణ తంత్రాన్ని ఏమని పిలుస్తామంటే విస్థాపనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరము ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆధిపత్య అవసరము, సెకండ్ ఆప్షన్ షరతులు లేని ప్రేమ అవసరము, ఆప్షన్ 3 వచ్చేసి స్వీయ వాస్తీకరణ అవసరం, ఆప్షన్ 4 వచ్చేసి సాధించాలనే అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ వాస్తవీకరణ అవసరం. ఆన్సర్ వచ్చేసి స్వీయ వాస్తవీకరణ అవసరం అనేది ఇక్కడ మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినటువంటి వ్యక్తపరిచినటువంటి అవసరం ఏంటంటే దాన్ని ఏమంటాము స్వీయ వాస్తవీకరణ అవసరం అని అంటారు. నెక్స్ట్, వ్యక్తిగత నిష్పాదక పరీక్షకు ఒక ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ బినెట్ స్కేల్, ఆప్షన్ 2 కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 3 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వ్యక్తిగత నిష్పాద పరీక్షకు ఉదాహరణ ఏంటంటే కోహిల్సీ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది వ్యక్తిగత నిష్పాదక పరీక్షకు ఉదాహరణ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అతి ఆశావాదము,
ఆప్షన్ 2 నిరాశావాదము, ఆప్షన్ 3 వచ్చేసి అవాస్తవ నమ్మకాలకు సంబంధమైనది, ఆప్షన్ 4 స్వల్ప స్థాయి నిస్పృహ అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నిరాశావాద. నిరాశావాదంలో బుద్ధిమాంద్యానికి ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనవుతారనమాట. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి పియాజే ప్రకారం స్కిమాటాలలో మార్పులు రావటానికి కారణం. ఆప్షన్స్: ఆప్షన్ 1 సాంశీకరణము మరియు అనుగుణ్యత, ఆప్షన్ 2 అనుగుణ్యత మరియు సమతుల్యత, ఆప్షన్ 3 అనుకూలత మరియు సమతుల్యత, ఆప్షన్ 4 అనుకూలత మరియు వ్యవస్థీకరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంశీకరణము మరియు అనుగుణ్యత వల్ల స్కిమాటాలలో మార్పులు వస్తాయి. స్కిమాటా అంటే ఏంటంటే వారు పొందినటువంటి ఏవైనా అనుభవాలు కానీ వారికి తెలిసినటువంటి విషయం నుంచి పొందిన జ్ఞానం కానీ అవన్నీ వచ్చేసి వాళ్ళు మెదడులో భద్రపరచుకోవటాన్ని ఏమంటారంటే స్కిమాటాలు అని అంటారు. ఇలా పదిలపరుచుకున్నటువంటి విషయాలు వచ్చేసి ఎలా మార్పులు చెందుతాయంటే సాంశీకరణము. సాంశీకరణం అంటే ఏంటి? ఏవైనా 2 వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఆ 2 వస్తువులకు దగ్గరి పోలికలు ఉంటే చిన్నపిల్లలు వచ్చేసి వాటిని 2 ఒకేలాగా అనుకుంటారు కదా, దాన్ని వచ్చేసి సాంశీకరణం అంటారు. నెక్స్ట్ అనుగుణ్యత. అనుగుణ్యత అంటే ఏంటంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు వచ్చేసి ఆ ఏ వస్తువులు అక్కడ పెట్టినప్పటికీ వాటి మధ్య డిఫరెన్స్ని వాళ్ళు కరెక్ట్గా గుర్తించగలుగుతారు. కాబట్టి ఒక ఏజ్లో వాళ్ళు సాంశీకరణం చెందుతారు, అదే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అనుగుణ్యత చెందడం వల్ల వాళ్ళ స్కిమాటాలలో మార్పులు వస్తాయన్నమాట. కాబట్టి పియాజే ప్రకారం స్కిమాటాలలో మార్పులు దేని వల్ల వస్తాయంటే సాంశీకరణము మరియు అనుగుణ్యత వల్ల వస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్. సంజ్ఞానాత్మక వికాసాన్ని, నిర్మాణాన్ని అర్థం చేసుకోవటానికి ఖచ్చితమైన చట్టాన్ని అంటే ఫ్రేమ్వర్క్ను రూపొందించింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 కోల్బర్గ్, ఆప్షన్ 4 చోమ్స్కీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీన్ పియాజే వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసానికి ఒక నిర్మాణాన్ని అలాగే ఒక ఖచ్చితమైనటువంటి చట్టాన్ని మీన్స్ ఫ్రేమ్వర్క్ని రూపొందించారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంచలనాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 సాంశీకరణ, ఆప్షన్ 2 అనుకూలత, ఆప్షన్ 3 స్కిమాటా, ఆప్షన్ 4 అనుగుణ్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కిమాటా. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి దానికి సంబంధించిన నమూనాలను కానీ ప్రవర్తనలను కానీ అవన్నీ నిర్మాణాలను చేసుకొని భద్రపరచుకోవటాన్ని ఏమని చెప్పాడు? పియాజే వచ్చేసి స్కిమాటా అని దాంట్లో భద్రపరచుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. శిశువు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడము ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అహంకేంద్రవాదం, ఆప్షన్ 2 సర్వాత్మకవాదం, ఆప్షన్ 3 యానిమిజం, ఆప్షన్ 4 2 and 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 2 and 3. ఈ సర్వాత్మకవాదము ఈ ఎనిమిజము ఈ రెండు వచ్చేసి మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. పూర్వ ప్రచాలక దశ అంటే మనకు 2 నుంచి 7 సంవత్సరాల వయసును వచ్చేసి మనం పూర్వ ప్రచాలక దశ అని పిలుస్తాము. ఈ దశలో వచ్చేసి సర్వాత్మకవాదము యానిమిజం అనేటి ఈ రెండిట్లో అంటే ఈ దశలో వచ్చేసి పిల్లలు జీవం లేని వస్తువులకు కూడా జీవాన్ని ఆపాదిస్తారు. అంటే ఏదైనా బొమ్మను తీసుకొని ఆ బొమ్మకు స్నానం చేపించడం కానీ లేకపోతే ఆహారం పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్స్: ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 వ్యవస్థీకరణ, ఆప్షన్ 3 సాంశీకరణ, ఆప్షన్ 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంశీకరణము. అంటే ఏంటంటే తనకు ఏదైనా ఒక విషయం తెలిస్తే ఆ విషయమే అనుకుంటాడనమాట. అలాంటి దగ్గర పోలికలు ఉన్నటువంటి ఏ విషయమైనా సరే అదే విషయం అనుకొని తనకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంశీకరణం. నెక్స్ట్ సిక్స్త్ బిట్. జీన్ పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 అభ్యాసనం మరియు పునర్భరణము, ఆప్షన్ 2 ప్రోత్సాహము మరియు బహుమతులు, ఆప్షన్ 3 పరిశీలన మరియు ప్రేరణ, ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి
అన్వేషణ మరియు అనుభవం, వాళ్లకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అలాగే వారి అనుభవాల ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని వివరించుటకు ఎన్ని భావనలను రూపొందించాడు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసాన్ని వచ్చేసి పియాజే ఒక భావననే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 8th క్వశ్చన్, పియాజే ప్రకారము అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి ఏంటి? ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 2 జంతువాదం, ఆప్షన్ 3 అహంకేంద్రవాదం, ఆప్షన్ 4 అవిపర్యాత్మక భావన లోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అవిపర్యాత్మక భావన లోపం అనేది అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉంటుంది. అలాగే ఈ అంతర్బుద్ధి దశ వచ్చేసి మనకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందంటే ఇది వచ్చేసి పూర్వ ప్రచాలక దశలోని ఇంకొక భాగము అంతర్బుద్ధి దశ. దీంట్లో వచ్చేసి 4 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలు అంతర్బుద్ధి దశలో ఉంటారని మనమైతే జీన్ పియాజే ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అంతర్బుద్ధి దశలో వచ్చేసి ఈ 4 నుంచి 7 సంవత్సరాల వయసులో పిల్లలకు వస్తువును పదిలపరుచుకునే భావన, అలాగే విపర్యాత్మక భావన అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక వస్తువుని తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మట్టి ముద్దను తీసుకొని దాన్ని పగలగొట్టినప్పుడు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మట్టి ముద్ద మళ్ళీ అలా ముద్ద అవ్వదేమో అనుకుంటారనమాట. కానీ ఆ పగిలినటువంటి మట్టిని మొత్తం మళ్ళీ మనం అలా రౌండ్గా చేయగలము అనే విషయం వాళ్ళకు తెలియదు అనమాట. ఈ అవిపర్యాత్మక భావన లోపంలో వాళ్లకు ఈ 4 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలకు వస్తువు మళ్ళీ అలాగే తిరిగి చేయగలం అనేటటువంటి భావన ఉండదు. కాబట్టి దాన్ని వచ్చేసి అంతర్బుద్ధి దశ అని పిలుస్తాం మనము. నెక్స్ట్ 9th క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సర్వాత్మకవాదం, ఆప్షన్ 2 పదిలపరుచుకునే భావన, ఆప్షన్ 3 వస్తు శాశ్వతత్వం, ఆప్షన్ 4 అహంకేంద్రవాదం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదిలపరుచుకునే భావన. ఇందాక చూసాం కదా, ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో అంతర్బుద్ధి దశలోని పరిమితులు 2 ఉంటాయి. అవేంటి అంటే పదిలపరుచుకునే భావన ఒకటి, ఇంకొకటి వచ్చేసి విపర్యాత్మక భావన. అంటే ఇందాక చెప్పాం కదా, ఏదైనా మట్టి ముద్దను రౌండ్గా చేసి దాన్ని వచ్చేసి సాగదీసినప్పుడు మళ్ళీ అది రౌండ్గా వెళ్తుంది అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోవటాన్ని వచ్చేసి విపర్యాత్మక భావన అంటాం కదా. ఈ 2 వచ్చేసి అంతర్బుద్ధి దశలోని పరిమితులు. ఈ అంతర్బుద్ధి దశ వచ్చేసి పూర్వ ప్రచాలక దశలోనే ఉంటుంది. ఇది వచ్చేసి 4 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలను పూర్వ ప్రచాలక దశలో ఉన్నారని చెప్తాము. నెక్స్ట్ 8th క్వశ్చన్, 10th క్వశ్చన్, కోకిలను చూసిన శిశువు ఇంతకుముందు తాను చూసిన కాకి అనుకొని కాకి అని పిలవడం ఏ భావన? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్కిమాటా, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 సంశ్లేషణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంశీకరణం. అంటే రెండిటికి దగ్గర పోలికలు ఉండడం వల్ల వీళ్ళు వచ్చేసి అది ఏంటి అని తెలుసుకోలేకపోతారనమాట. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము సాంశీకరణం అని పిలుస్తాము. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఎవరి సిద్ధాంతాలు ముఖ్యంగా ప్రీ స్కూల్ మరియు ఎలిమెంటరీ స్థాయిలో విస్తృత ప్రభావాలను చూపాయి? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కోల్బర్గ్, సెకండ్ ఆప్షన్ పియాజే, ఆప్షన్ 3 బందూరా, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పియాజే. నెక్స్ట్ 12th క్వశ్చన్, కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున పిలవడంలో ఉండేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 వ్యతీకరణం, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 సమతుల్యత. ఇందాకట్లాంటి బిట్టే ఇది కూడా. దీని ఆన్సర్ వచ్చేసి సాంశీకరణం. ఆ రెండిటికి వాళ్ళు దగ్గర పోలికలను పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ రెండిటికి డిఫరెన్స్ అనేది వాళ్ళు ఆ వయసులో తెలియదు అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే మనము సాంశీకరణం అని పిలుస్తాము. నెక్స్ట్
13th క్వశ్చన్. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తాత్కాలికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. ఇక్కడ వచ్చేసి ఈ మూర్త ప్రచాలక దశలో ఏం జరుగుతుందంటే వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించగలడం, ఆ వస్తువు తీసేసినప్పుడు దాని గురించి ఆలోచించలేరన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటాము? మూర్త ప్రచాలక దశ అని పిలుస్తాము. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఒకే విషయంపై ఆలోచనలను కేంద్రీకరించటం అనే దోషము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి ఒకే ఆలోచనపై కేంద్రీకరించటం అనే దోషం అనేది ఉంటుంది. నెక్స్ట్ పియాజే క్రింది వానిలో దేని గురించి అధ్యయనం చేయలేదు? ఆప్షన్స్ ఆప్షన్ 1 భాషా వికాసం, ఆప్షన్ 2 వివేచన శక్తి, ఆప్షన్ 3 నైతిక నిర్ణయం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ వికాసం. పియాజే వచ్చేసి ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేయలేదు. నెక్స్ట్ 16th క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ 1 సమాధానం కంటే ప్రక్రియ ముఖ్యము, ఆప్షన్ 2 అభ్యసన సంసిద్ధతను బట్టి పాఠ్యాంశాన్ని బోధించడం, ఆప్షన్ 3 పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం, ఆప్షన్ 4 అభివృద్ధి పురోగతిలో వ్యక్తిగత తారతమ్యాలను అంగీకరించడం. దీంట్లో వచ్చేసి సరికాని ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 3 పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం అనేది ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనే అనుకున్నాడు. దీనికి గల కారణం? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 వ్యవస్థీకరణ, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంశీకరణం. అంటే ఈ రెండుటికి మేక నల్లగా ఉంటుంది, అలాగే కుక్క కూడా నల్లగా ఉందని ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2 నల్లగా ఉన్నాయి, అలాగే 4 కాళ్ళు ఉన్నాయి అనుకోవడంలో ఇతను ఏమనుకున్నాడు? అది కూడా మేకే అనుకున్నాడు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే మనము సాంశీకరణం అని పిలుస్తాము. నెక్స్ట్ 18th క్వశ్చన్. పిల్లలు తమ చుట్టూ ఉండే పరిసరాలలో అన్వేషణ జ్ఞానాన్ని నిర్మించుకుంటారని ఎవరు తెలియజేశారు? ఆప్షన్స్ ఆప్షన్ 1 కోల్బర్గ్, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీన్ పియాజే. నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించింది. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఇందాక మనం చెప్పాం కదా, అవిపర్యాత్మక భావనాలోపం అనేది మనకు వచ్చేసి ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంద్రియ చాలక దశలో మనకు వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 వచ్చేసి నైతిక వికాసం, ఆప్షన్ 4 మానసిక వికాసం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక వికాసం. సంజ్ఞానాత్మక వికాసాన్ని వచ్చేసి మానసిక వికాసం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్. పిల్లలు తమ చుట్టూ ఉండే పరిసరాలలో అన్వేషణ జ్ఞానాన్ని నిర్మించుకుంటారని ఎవరు తెలియజేశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి జీన్ పియాజే. ఇది ఆల్రెడీ వచ్చిన బిట్టే. నెక్స్ట్ 22 క్వశ్చన్. పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ. ఆప్షన్స్. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 నియత ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి ఇంద్రియ చాలక దశ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. వస్తువును వచ్చేసి పదిలపరుచుకునే దశ, పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, అలాగే విశ్లేషణ శక్తి వచ్చేసి దేంట్లో ఉంటుందంటే మూర్త ప్రచాలక దశలో ఉంటుంది. ఈ మూర్త ప్రచాలక దశ వచ్చేసి మనకు 7 నుంచి 11 సంవత్సరాల వయసులో ఉంటుంది. కాబట్టి వస్తువుల యొక్క పదిలపరుచుకునే భావన, అలాగే దాన్ని వర్గీకరించడం, విశ్లేషణ ఇలాంటి విషయాలు మొత్తము ఏ దశలో కనిపిస్తాయంటే మూర్త ప్రచాలక దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 వ్యవస్థీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అనుగుణ్యం. సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అనేది ఎలా తెలుస్తుందంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను తను అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే అనుగుణ్యం అని పిలుస్తాము. నెక్స్ట్ 24. పియాజే అభ్యాసనంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 అన్వేషణ, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం వచ్చేసి దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే మొత్తం అన్వేషణకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. నెక్స్ట్ 25th క్వశ్చన్. అహం కేంద్రవాదము పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి నియత ప్రచాలక దశ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనకు అహం కేంద్రవాదం, అహం కేంద్రవాదాన్ని వచ్చేసి మనము ఇంకా ఏమని పిలుస్తాము? స్వీయ కేంద్రవాదం అని కూడా పిలుస్తాము. ఇవి వచ్చేసి పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. ఈ పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనము ఇందాకనే చెప్పుకున్నాం కదా, పూర్వ ప్రచాలక దశ వచ్చేసి మళ్ళీ ఒకసారి పూర్వ ప్రచాలక దశ అంటే మొత్తము ఎక్కడి నుంచి వస్తుంది? 2 నుంచి 7 సంవత్సరాల వయసును వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అని పిలుస్తాం కదా. దీంట్లో 2 ఉంటాయన్నమాట పూర్వ ప్రచాలక దశలో. అవేంటంటే పూర్వ భావన ప్రచాలక దశ ఉంటుంది, అది వచ్చేసి 2 నుంచి 4 సంవత్సరాల వయసు. నెక్స్ట్ వచ్చేసి అంతర్బుద్ధి దశ. ఈ అంతర్బుద్ధి దశ వచ్చేసి 4 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలు వచ్చేసి ఈ అంతర్బుద్ధి దశలో ఉంటారు. అయితే ఈ అంతర్బుద్ధి దశ వచ్చేసి మళ్ళీ ఈ అంతర్బుద్ధి దశలో మనకు ఏమేమి ఉంటాయి? సర్వాత్మకవాదము లేదా యానిమిజం అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అహం కేంద్రవాదం, అహం కేంద్రవాదం కానీ స్వీయ కేంద్రవాదం, ఈ 2 ఒకటే. అహం కేంద్రవాదం, స్వీయ కేంద్రవాదము, అలాగే సర్వాత్మకవాదం కానీ యానిమిజం కానీ ఈ అంతర్బుద్ధి దశ కానీ పూర్వభావన దశ కానీ ఇవన్నీ వచ్చేసి మనకు దేంట్లో కనిపిస్తాయంటే ఈ పూర్వ ప్రచాలక దశలోనే కనిపిస్తాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఇంద్రియ చాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్ష్యము ఏంటి? ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏకమితి ఆలోచన, ఆప్షన్ 2 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 3 సమస్య పరిష్కారం, ఆప్షన్ 4 తార్కిక ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వస్తు స్థిరత్వం. వస్తు స్థిరత్వం అనేది మనకు ఏ దశలో ఉంటుందంటే ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి సర్వాత్మకవాదం పియాజే యొక్క ఈ క్రింది సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నియత ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 ఇంద్రియ ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశలో మనకు సర్వాత్మకవాదం, దీన్ని వచ్చేసి యానిమిజం అని కూడా పిలుస్తాము. ఇది ఏ దశలో కనిపిస్తుందంటే పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. ఆల్రెడీ దీని గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ బిట్స్ అన్నీ వచ్చేసి మొత్తం దాదాపుగా మనకు ఇంతకు ముందు వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ప్రీవియస్గా వచ్చిన బిట్సే. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు బిట్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి జీన్ పియాజే ఏ దేశస్థుడు? ఆప్షన్స్ ఆప్షన్ 1 స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 వచ్చేసి రష్యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్విట్జర్లాండ్. జీన్ పియాజే వచ్చేసి స్విట్జర్లాండ్కు చెందిన దేశస్థుడు. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఇది ఏ దశ? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలో ఏంటంటే అతనికి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే తను ఆ విషయాల గురించి ఆలోచించగలుగుతాడనమాట. లేకపోతే అక్కడ ఆ వస్తువు అనేది లేకపోతే తనకు ఆ విషయం గురించి చెప్పగలగలేడు. కాబట్టి ఈ దశలో ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసు అనమాట. అంటే ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని తెలుసు, కానీ దానికి కరెక్ట్ అడ్రస్ అనేది చెప్పలేకపోతున్నాడు. అయితే ఇది ఏ దశ అంటే మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ 30th క్వశ్చన్. పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ ఏది? ఆప్షన్స్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావనాత్మక దశ అలాగే అంతర్బుద్ధి దశలు ఉంటాయని మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలో ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.